అర్ధరాత్రి గడియారం 12 కొట్టింది. బయట తడివాన. తోడు గాలులు గుసగుసలాడుతున్నాయి. లైబ్రరీలో నిటారుగా కూర్చున్న అన్వేషకురాలు ఆరాధ్య. ఆరాధ్య మాత్రం ఒకే విషయం గురించి ఆలోచిస్తుంది. విహాస్ ఎక్కడికి పోయాడు అని ఆలోచిస్తుంది. 3 నెలలుగా ఆరాధ్య, విహాసు ఇద్దరూ ఒక దరిద్రమైన హత్య కేసుపై కలిసి పనిచేశారు. ఖచ్చితమైన ఆధారాలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రమాదాలు కూడా పెరిగాయి. ఆ రోజు సాయంత్రం విహాస్ అకస్మాత్తుగా ఫోన్ చేసి, ఆరాధ్య, నువ్వు ఒంటరిగా రాత్రి బయటకు రావద్దు. ఎవరో మన మీద కన్ను వేసి ఉన్నారు. నేను చెప్పిందాన్ని నమ్ము అని చెప్పాడు. మాట పూర్తయ్యేలోపే కాల్ కట్ అయిపోయింది. ఆరాధ్య ఎంత ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రెస్పాన్స్ మాత్రం రాలేదు. కానీ అర్ధరాత్రి అదే పనిగా మోగుతున్న ఫోను స్క్రీన్పై ఒక్క నోటిఫికేషను పడింది. ఫ్రమ్ విహాన్. మెసేజ్. ఆఖరి మెసేజ్ నువ్వే చదవాలి అని వచ్చింది. ఆరాధ్య గుండె ఒక్క క్షణం ఆగిపోయినట్టయింది. వణుకుతూ మెసేజ్ ఓపెన్ చేసింది. ఆరాధ్య, నీకు ఏమైనా జరిగితే నేను భరించలేను. ఆ ఫైల్ మన దగ్గర ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. నాకేమైనా అయితే నా చివరి మెసేజ్ని నువ్వే చదివి నిజం బయట పెడతావు కదా అని వచ్చింది మెసేజ్. మెసేజ్ చివరిలో ఒక అడ్రస్ కూడా ఉంది. వేర్ హౌస్ 17 ఓల్డ్ పార్ట్ రోడ్ అని అడ్రస్ ఉంది. ఇదేంటి విహాన్, నువ్వు ఏమని చెప్పాలనుకుంటున్నావు అంటూ ఆరాధ్య తనంతట తాను మాట్లాడుకుంది. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అన్నీ ధైర్యం కూడగట్టుకొని అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. వేర్ హౌస్ 17. పాత బందరు ప్రాంతం. రాత్రి గొంతుకులు వినిపించేంత నిశ్శబ్దం. ఆరాధ్య కార్ ఆపి బయటకు దిగింది. తడి నేల మీద ఆమె అడుగుల శబ్దం మాత్రమే ప్రతిధ్వనిస్తోంది. వేర్ హౌస్ తలుపులు చెదిరిపోయినట్టుగా కొద్దిగా తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే పూర్తిగా చీకటి. ఆమె చేతిలోని చిన్న టార్చ్ ఆన్ చేసింది. దాని స్వల్ప కాంతిలో ధూళి పాత పెట్టెలు కనిపించాయి. వెనుక ఎవరో నడుస్తున్న శబ్దం. ఆరాధ్య తిరిగి చూసే లోపే స్టాప్, ఎవరు వచ్చావో తెలుసు అని గట్టి గలం. ఆరాధ్య గుండె బలంగా కొట్టుకుంది. కాంతి వైపు నెమ్మదిగా అడుగులు వేశాక ఒక వ్యక్తి నీడలో నుంచి బయటకు వచ్చాడు. కళ్ళల్లో దాహం, చేతుల్లో పిస్టల్. విహాన్ ఎక్కడా అని ఆమె అరిచింది. ఆ మనిషి నవ్వాడు. నీ తెలివి వల్లే మా రహస్య డీల్స్ బయటపడేలా అయ్యాయి. ఆ ఫైల్ కోసం మా లీడర్ ఎంత ప్రయత్నం చేశాడో తెలుసా? విహాన్ కూడా ఎక్కడికో పారిపోతున్నాడు. కానీ ఎంత ప్రయాణించినా మాకు దొరకకుండా ఉండడు. ఆరాధ్య గుండె గట్టిగా కొట్టుకుంది. కానీ అదే సమయం వెనుక నుండి ఒక స్వరం, బట్ ఐ ఫౌండ్ యూ ఫస్ట్ అని వినిపించింది. ఆరాధ్య వెనక్కి తిరిగి చూడగానే విహాన్ గాయపడి ఉన్నాడు. కానీ చేతిలో పిస్టల్ పట్టుకొని ఉన్నాడు. ఆ ఇద్దరు మనుషుల మధ్య ఒక్క క్షణం తీవ్రమైన టెన్షన్ మొదలైంది. విహాన్ ముందుకు అడుగు వేశాడు. వేరొక దుండగుడు పిస్టల్ ఎత్తాడు. ఒక్క క్షణం. ఒక
గుండు శబ్దం వినిపించింది. వేర్ హౌస్ అంతా ప్రతిధ్వనించింది. ఆరాధ్య చాలా వణికిపోయింది. ధూళి తగ్గాక చూసేసరికి ఇద్దరూ నేల మీద పడి ఉన్నారు. కానీ గుండు దొంగని తాకింది. విహాన్ మాత్రం చేతికి గాయమై ఉన్నాడు. ఆరాధ్య పరిగెత్తి అతని దగ్గరకు వెళ్ళింది. విహాన్, నువ్వు బాగున్నావా? ఈ ఆఖరి మెసేజ్ ఎందుకు పెట్టావు అని అడిగింది. విహాన్ శ్వాస ఆడుతూ నవ్వాడు. నువ్వు వచ్చేవని తెలుసు, కానీ నిన్ను తీసుకురావడం కూడా రిస్క్. అందుకే అదే నా ఆఖరి మెసేజ్ అవుతుందని అనుకున్నాను. అంటే నువ్వు అని చెప్పింది. చనిపోలేదమ్మా, కానీ నీ మీద నమ్మకం ఉండి పంపాను. ఆరాధ్య కళ్ళల్లో నీళ్లు. కొద్దిసేపట్లో పోలీసులు సైరన్ శబ్దాలు వినిపించాయి. ఫైల్లో ఉన్న అన్ని ఆధారాలు దేశవ్యాప్తంగా న్యూస్ అయ్యాయి. అవినీతి ముఠా మొత్తం అరెస్ట్ అయ్యింది. విహాన్ రికవరీ అయ్యాక ఆ రోజు సంగతులన్నీ గుర్తు చేసుకొని ఇలా అన్నాడు. ఆరాధ్య, నేను రాయకున్న నువ్వు చదివిన ఆ మెసేజ్ మన ఇద్దరి జీవితం మార్చేసింది. ఆరాధ్య చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పింది. గుండె గట్టిగా ఉండటమే కాదు, నువ్వు నాపై పెట్టిన నమ్మకం కూడా అని సమాధానం చెప్పింది. వర్షం పడుతూనే ఉంది, కానీ ఈసారి అది భయానికి కాదు. ఒక కొత్త ప్రారంభానికి అందమైన సందర్భంగా మారిపోయింది. నిజం బయటపడింది, కానీ ఆట ఇంకా ముగిసిపోలేదు. ఆరాధ్య, విహాస్ ఇద్దరూ కేసు క్లోజ్ అయినట్టు అనుకున్నారు. కానీ ఆ ప్రత్యేక ఫైల్లో చివరి పేజీపై రాసి ఉన్న ఒక కోడ్ మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అదే కోడ్ వల్లే మరో పెద్ద రహస్యానికి ద్వారం అయ్యింది. తెరచిపోతుందని వారిద్దరికీ తెలియదు. కొత్త సంకేతం మొదలైంది. ఒక వారం తర్వాత విహాన్ గాయాలు తగ్గి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఆరాధ్య ఇలా అడిగింది. విహాస్, ఆ ఫైల్ చివరి పేజీలో ఉన్న కోడ్ ఏం ఉంటుంది? విహాస్ కాసేపు ఆలోచించి ఇలా చెప్పాడు. నాకు అనిపిస్తుంది ఆ కోడ్ ఒక లొకేషన్. అసలు లీడర్ ఇంకా బయటే ఉన్నాడని అనుకోవచ్చు. ఇద్దరు సిస్టంలో కోడ్ని డీకోడ్ చేయగా స్క్రీన్పై ఒక మాట మాత్రమే వచ్చింది. ప్రాజెక్టు సాలిట్రేలర్ ఫేజ్ 2 యాక్టివ్. ఆరాధ్య ముఖం మారిపోయింది. మరి మనం చేసినది వాళ్ళ ప్లాన్లో ఫస్ట్ స్టేజ్ మాత్రమే. విహాస్ తల ఊపాడు. అవును, ఇంకా చాలా ఉందనిపిస్తోంది. అప్పుడే ఆరాధ్య ఫోనులో ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. అన్నౌన్ నంబర్ నుంచి ఒక న్యూ మెసేజ్ వచ్చింది. స్క్రీన్పై ఉన్న మెసేజ్ చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. మీరు బయటపెట్టింది చిన్న రహస్యం మాత్రమే. మీలో ఎవరో ఒకరు మాతో ఉన్నారు. ఎవరో కనుక్కోగలరు.
లేకపోతే ఈసారి ఆఖరి మెసేజ్ నిజంగానే అవుతుంది. ఆరాధ్య చేతులు వణికిపోయాయి. విహాస్ కోపంతో ఫోన్ పట్టుకున్నాడు. సందేహపు నీడ వెంటాడుతోంది. ఇద్దరూ ఇంటెలిజెన్స్ రూమ్కి వెళ్ళి కేసు రిలేట్ అయిన వారి ఫైలును తెరిచారు. డాక్యుమెంట్లో అదృశ్యమైన పేజీలు, హార్డ్ డిస్క్లో మార్చిన టైం స్టాంప్స్, అలాగే మిషన్ రూమ్లో బగ్స్ అని చూశారు. విహాస్ ఇలా అన్నాడు, మన టీంలో ఎవరో లీక్ చేస్తున్నారు. వాళ్ళు మన అడుగు అడుగు చూస్తున్నారు. ఆరాధ్య విశ్వాసం వదిలింది. అంటే మన మీద నమ్మకమే లేని పరిస్థితి. రాత్రి 11:48 అయ్యింది. ఆరాధ్య ఇంటికి వెళ్తుండగా రోడ్డుపై ఒక కారు నిలిచింది. విండో నెమ్మదిగా దిగింది. లోపల ఒక వృద్ధుడు, తన చేతిలో ఒక ఫోటో. నీకు ఈ రహస్యంలో ఉన్న నిజం తెలిస్తే నీ జీవితం మారిపోతుంది. ఆరాధ్య జాగ్రత్తగా ఇలా అడిగింది. మీరు ఎవరు అని అడిగింది. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. నేను షార్లెట్ టైలర్ ప్రాజెక్టు మొదటి బలి. ఆరాధ్య ఆశ్చర్యపోయింది ఆ మాట విని. అంటే మీరు వాళ్ళ దగ్గర పనిచేశారా అని అడిగింది. ఆ మనిషి తల ఊపాడు. వాళ్ళు చేస్తున్నది చిన్న విషయం కాదు. దేశం మొత్తం డేటాని మార్చేసి టెక్నాలజీ వాళ్ళు తయారు చేస్తున్నారు. మీరు పట్టుకున్న వాళ్ళు కేవలం సిపాయిలు. అసలు లీడర్ పేరు ఒకరికి మాత్రమే తెలుసు. ఆ ఆరాధ్య శ్వాస ఆగిపోయినట్టయింది. ఎవరు అతను అని అడిగింది. ఆ మనిషి చెప్పిన పేరు ఆరాధ్యకు మరణాంత భయానికి గురి చేసింది. విహాస్ అని చెప్పాడు. ఆరాధ్య కళ్ళు పెద్దవయ్యాయి. ఏమంటున్నారు మీరు? విహాసా? నా సహచరుడా? నా ప్రాణం కూడా పెట్టగలను అని చెప్పింది. వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. నువ్వు అనుకున్న విహాస్ నిజం కాదు. అతని గతం గురించి ఎంత తెలుసు నీకు అని అడిగాడు. అదే సమయం ఆరాధ్య ఫోన్ మోగింది. విహాస్ కాల్. ఆరాధ్య, ఎక్కడున్నావు? నీకు చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడే నా దగ్గరకు రా అని చెప్పాడు. ఆరాధ్య గుండె రెండు వైపులా చీలిపోయింది. ఒకవైపు విహాస్, మరోవైపు వృద్ధుడి మాటలు. వీళ్ళిద్దరిలో ఎవరిని నమ్మాలి అని అనుకుంది. ఆమె క్రమంగా కారు పాటు చూస్తుండగా వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. నువ్వు తప్పు నిర్ణయం తీసుకుంటే ఈసారి ఆఖరి మెసేజ్ నిజంగానే రాదు అని చెప్పాడు. తదుపరి భాగానికి క్లైమాక్స్ రాబోతుంది. ఆరాధ్య విహాన్ దగ్గరకు వెళ్ళాలా లేదా వృద్ధుడు చెప్పింది నమ్మాలా అని రెండు దారుల్లో ఒకటే బ్రతుకు. కానీ ఆరాధ్య కార్ తిప్పిన దారి వెంట పడింది. ఒక పేలుడు శబ్దం వినిపించింది. ధూళి, పొగ, అరుపులు. ఆరాధ్య కళ్ళపై పడిపోయింది. ముందు రోడ్డు మీద పేలిపోయిన ఒక కారు అగ్నికి ఆహుతవుతోంది. అది ఎవరిదో కనిపించకపోయినా పక్కన వణుకుతున్న ఫోన్ స్క్రీన్లో ఒక పేరు మెరుస్తుంది. విహాన్ కాలింగ్ అని కనిపిస్తుంది. ఆరాధ్య కళ్ళు భయంతో చెమ్మగిల్లాయి. రోడ్డు మీద పేలిపోయిన కారు అగ్నిలో రగులుతోంది తప్ప దాని యజమాని ఎవరో గుర్తుపట్టే స్థితిలో లేరు. కానీ పక్కన పడి ఉన్న ఫోన్ మాత్రం స్పష్టంగా చూస్తోంది. విహాన్ కాలింగ్. ఆరాధ్య శ్వాస ఆగిపోయింది. విహాస్, ఇది నీ కారేనా? నీకు ఏమన్నా జరిగిందా అని అరుస్తూ కారు వైపు పరుగు పెట్టింది. కానీ వెంటనే వెనుక నుంచి ఒక గట్టి చెయ్యి ఆమె భుజంపై పడింది. ఆరాధ్య ఒక్కసారిగా
తిరిగి చూసింది. అదే వృద్ధుడు ఆమెపై చెయ్యి వేసి, కదలొద్దు, అది సాధారణ యాక్సిడెంట్ కాదు, ఇది నీకోసం వేసిన గొయ్యి. ఆరాధ్య కోపంతో అతడిని తోసేసింది. నీ మాటలన్నీ అబద్ధం. నువ్వు నన్ను తప్పుదారి పట్టిస్తున్నావు. విహాస్ ఎక్కడున్నాడో నాకు తెలుసుకోవాలి. వృద్ధుడు నెమ్మదిగా ఇలా అన్నాడు. విహాస్ని కాపాడాలంటే ముందు నీ ప్రాజెక్టుకి ఎవరు లీడరో తెలుసుకోవాలి అని చెప్పాడు. నిన్న కాల్ చేసిన నంబర్ నిజానికి నీది కాదు. నీ రియాక్షన్ టెస్ట్ చేయడానికి అని చెప్పాడు. ఆరాధ్య కళ్ళు పెరిగిపోయాయి. అంటే నిన్న గమనిస్తున్న వాళ్ళు? వృద్ధుడు తల ఊపాడు. వాళ్ళు అనుకున్నట్లు నువ్వు భయపడలేదు. అందుకే నిన్ను ఫాస్ట్గా 3లో చేర్చాలని నిర్ణయించారు. ఆరాధ్య కంగారు పడింది. ఫోన్ 3 అంటే ఏంటి? వృద్ధుడు నిశ్శబ్దంగా ఎదురు చూసి ఒక మాట అన్నాడు. విహాస్ యథార్థం అని అన్నాడు. అదే సమయంలో ఆరాధ్య ఫోన్కి మరో మెసేజ్ వచ్చింది. వెంటనే ఓల్డ్ మెట్రా ట్యూనెల్కి రా, నేను బతుకున్నాను, దయచేసి నమ్ము అని విహాన్ అని వచ్చింది. ఆమెకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విహాస్ బతికే ఉన్నాడు. ఈసారి నేను అతన్ని వదలను అని చెప్పింది. కానీ వృద్ధుడు మార్మోగ స్వరంలో అరిచాడు. ఆ మెసేజ్ విహాస్ పంపలేదు అని అంది. ఆరాధ్య వణికిపోయింది. అయితే ఎవరు పంపారు అని అడిగింది. వృద్ధుడు నేరుగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఇలా అన్నాడు. అసలు లీడర్ నిన్ను అతడి దగ్గరకు లాగడానికే అని అన్నాడు. ఆరాధ్య చేతిలోని ఫోను వణికిపోయింది. పోటీ, ప్రేమ, నమ్మకం అన్నీ ఒకే క్షణంలో కలిసిపోయాయి. అంటే విహాస్ ఎక్కడున్నాడు అని అడిగింది. వృద్ధుడు ఒక్కసారిగా ముందుకు వచ్చి ఇలా అన్నాడు. అప్పుడు అతన్ని చూస్తాం. తరగని చీకటిలోకి వెళ్ళిపోయారు. వృద్ధుడు ఆరాధ్యను పాత రోడ్డు మీదుగా తీసుకెళ్లాడు. చివరకు వారు ఒక నిర్జిత భవనం దగ్గరకు చేరారు. లోపల పూర్తిగా చీకటి. వృద్ధుడు గోడను తట్టి ఒక షేప్ డోర్ లాక్ ఓపెన్ చేశాడు. అది కిందకి వెళ్ళే ఒక గోప్యం మెట్రో టన్నెల్. ఆరాధ్య అడుగులు పెట్టగానే దూరంలో ఎవరో నిలబడి ఉన్నట్లు కనిపించింది. ఆమె గుండె ఒక క్షణం ఆగిపోయినట్టయింది. విహాస్. ఆ నీడ కదిలింది. టన్నెల్ కాంతిలో అతని ముఖం కనిపించింది. అవును, అతడే విహాస్. జీవించే ఉన్నాడు. కానీ ఏదో మారిపోయింది. అతని కళ్ళల్లో ఒక భయంకరమైన శాంతి. ఆరాధ్య, నువ్వు చివరకు వచ్చావు. ఆమె పరుగు తీసి అతని దగ్గరకు వెళ్ళబోయే లోపే వృద్ధుడు ఆమెను ఆపాడు. విహాస్ ముందుకు వచ్చాడు. అతని పెదాలపై చిన్న నవ్వు. ఆరాధ్య, నన్ను ఎందుకు భయపెడుతున్నావు అని అన్నాడు. ఆరాధ్య కంపించిపోయిన స్వరంలో, నువ్వే మెసేజ్ పంపలేదంటారా? అది నిజమా? విహాస్ ముఖం ఒక్కసారిగా గట్టిగా మారింది. నా మీద ఎవరి మాటలు నమ్మావు ఆరాధ్య అని అడిగాడు. ఆరాధ్య వెనక్కి అడుగు వేసింది. వృద్ధుడి చేతిని ఎత్తి ఇలా అన్నాడు. అరెస్ట్ చేయండి అతన్ని అని అన్నారు. చీకటిలో నుండి వెలిగిన లైట్లు. అరడజను అధికారుల బృందం విహాస్ వైపు పరిగెత్తారు. విహాస్ ఒక్కసారిగా నవ్వాడు. ఒక క్లాప్ చేశాడు. టన్నెల్ మొత్తం ఫైర్లను గర్జించాయి. గేట్లు మూసుకుపోయాయి. దారి మొత్తం సీల్ అయిపోయింది.
విహాస్ కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఇలా అన్నాడు. చివరికి అసలు లీడర్ ఎవరో కనుక్కోవడానికి మీరు వచ్చారు అని అన్నాడు. ఆరాధ్య నన్నే అనుకున్నావా అని అంది. ఆరాధ్య స్తంభించిపోయింది. అంటే నువ్వు లీడర్ కాదు. అయితే విహాస్ నెమ్మదిగా ఆమె దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. నేను కాదు అని అన్నాడు. కానీ నువ్వు నమ్ముతున్న వ్యక్తి నీ వెనుక ఉన్న వృద్ధుడే. ఆరాధ్య షాక్. వెంటనే వెనుతిరిగింది. షాక్ అయిపోయి వెనక్కి తిరిగింది. వృద్ధుడు గన్ తీసి నిలబడ్డాడు. వృద్ధుడు పెద్దగా నవ్వాడు. అవును ఆరాధ్య, నా మాటలన్నీ నిజమే. కానీ నిజం యొక్క అర్థాలను నేను మార్చుచున్నాను. విహాస్ అడిగాడు. ఆరాధ్య అతను ప్రాజెక్టు సాలరీలో నేను మనసు నుంచి అతన్ని ఫాలో అవుతున్నాను. వృద్ధుడు గన్నును ఆరాధ్య తలకు పెట్టాడు. ఆరాధ్య భయంతో విహాస్ వైపు చూసింది. విహాస్ కళ్ళల్లో బాధ కానీ ధైర్యం. ఆరాధ్య, నువ్వు ఏ నిర్ణయిస్తావో అదే మన ఇద్దరి ఆఖరి మెసేజ్ అవుతుంది. ఈసారి నిజంగా బ్రతుకు చావు నిర్ణయం. ఆరాధ్య చేతికి విహాస్ ఎప్పుడో ఇచ్చిన చిన్న మెసేజ్ గుర్తుకొచ్చింది. అందులో ఉన్న కోడ్ ప్రాజెక్ట్ని పూర్తిగా షట్ డౌన్ చేయగలిగేది. కానీ షట్ డౌన్ చేస్తే వృద్ధుడు ఆమెను వదలడు. షట్ డౌన్ చేయకపోతే దేశం ప్రమాదంలో పడుతుంది. ఆమె చేతిలో ఒక చిన్న గన్ను, మరో చేతిలో జీవితం, ప్రేమ అన్నీ కలిసిన ఒక నిర్ణయం. ఆరాధ్య నెమ్మదిగా మెసేజ్ని బయటికి తీసింది. వృద్ధుడు కనిపెట్టాడు. నో, అది పెట్టకూడదు అని అన్నాడు. విహాస్ అన్నాడు. ఆరాధ్య మెసేజ్ ప్రధాన సిస్టమ్కి దగ్గరకు తీసుకువెళ్తున్నప్పుడు విహాస్కు ఒక గన్ ఫైర్ ఆమె చూసిన బ్లర్ అయ్యింది. ఆ మెసేజ్ ఒకసారిగా ఎవరో ఆమె పేరు అరుస్తున్నారు. ఆరాధ్య అని అరిచారు. నాకు చివరిసారి వినిపించిన శబ్దం ఎవరో నన్ను రక్షిస్తున్న అరుపు. ఆరాధ్య నేలకూలిన క్షణం. టెర్నల్ మొత్తం మార్మోగిపోయింది. విహాస్ గట్టిగా ఆమె పేరు చెప్పి అరిచాడు. ఆరాధ్య కళ్ళను మూయొద్దు, నన్ను చూడు అని అన్నాడు. ఆమె చూపు మసకబారిపోతుంది. రక్తం చేతిపై జారుతుంది. కానీ ఆమె చేతిలో ఇంకా యుఎస్డి పటిష్టంగా పట్టుకొని ఉంది. వృద్ధుడు గన్ ఎత్తి నవ్వుతూ ఇలా చెప్పాడు. ఇది నీ తప్పు ఆరాధ్య. నా మాట వినుంటే నువ్వు ఇప్పుడు బతికుండేదానివి అని అన్నాడు. విహాస్ కోపంతో ఉలిక్కిపడ్డాడు. నీ స్పృహ లేదు అనుకుంటున్నావు. ఆమె ఉన్నంత వరకు ఈ ప్రాజెక్టును ఎవరూ నిలిపేయలేరు అని అన్నాడు. వృద్ధుడు నవ్వాడు. అది నీవు అనుకున్నది. ప్రాజెక్టు సొల్యూషన్ని ఆపడానికి యుఎస్బి సరిపోదు. నన్నే ఆపాలి. అది ఎవరూ చేయలేరు అని చెప్పాడు. అని వెంటనే వృద్ధుడు మరలా గన్నును ఆరాధ్య వైపుకు తిప్పాడు. విహాస్ ఒక్క నిర్ణయం తీసుకున్నాడు. విహాస్ ఒక్క క్షణంలో దాడి చేశాడు. వృద్ధుడి చేతిలోని గన్నును కొట్టి పడేశాడు. ఇద్దరూ టెర్నల్ మధ్యలో ఘర్షణకు దిగారు. చాలా గట్టి పంచులు ఇస్తున్నారు. సైరన్లు అన్నీ మోగాయి. కూలుతున్న గోడలు, అలాగే విద్యుత్ మంటలు అన్నీ కూడా. ఆరాధ్య అర్ధస్పృహలో ఉన్న వారి చుట్టూ జరుగుతున్న ఆ సన్నివేశం వినిపిస్తోంది. వృద్ధుడు విహాస్ను నేలకు తోసి పిస్టల్ పట్టుకోబోయాడు. అప్పుడు
ఆరాధ్య తన చివరి శక్తిని కూడగట్టుకొని పైకి లేచింది. యూఎస్బీని అత్యవసర ప్లాట్లో పెట్టేసింది. ఒక పెద్ద సిస్టమ్ అలారం విన్నది. ప్రాజెక్టు సోలటైర్ షట్డౌన్. టన్నెల్ లైట్లు చెమ్మగిల్లాయి. వృద్ధుడి ఆగ్రహం. వృద్ధుడు ఒక్కసారిగా గట్టిగా గర్జించాడు. నీ ధైర్యం ఎలా అయ్యింది అని అడిగాడు. ఆరాధ్య, నువ్వే నీ అంతం రాసుకున్నావు. అతను గన్ తీసి ఆరాధ్య వైపు పరిగెత్తాడు. కానీ అదే క్షణంలో విహాస్ అతడికి అడ్డుగా వచ్చాడు. ఒక గట్టి దెబ్బ. వృద్ధుడి గన్ ఎగిరి పక్కకు పడిపోయింది. వృద్ధుడు తిరిగి వెనక్కి తగ్గి మరో దారి వైపు పరిగెట్టాడు. విహాస్ అతని వెంట పడ్డాడు. ఆరాధ్యకు చివరి క్షణం ఆసన్నమైంది. విహాస్ దొంగను వెంబడిస్తున్నప్పటిలోపు ఆరాధ్య కళ్ళు మసకబారిపోతున్నాయి. విహాస్ అని పిలిచింది. ఆమె స్వరం చాలా బలహీనంగా వినిపిస్తోంది. నేను తప్పు పట్టలేదు. కానీ నిన్ను. విహాస్ ఆమె దగ్గరకు చేరి చేతులు పట్టుకున్నాడు. నువ్వు ఎప్పుడూ సరైనదే చూశావు ఆరాధ్య. నన్ను నమ్మినందుకు నేను బతికున్నాను. ఆమె చిరునవ్వుతో కన్నులు మూసుకుంది. విహాస్, నువ్వు చెప్పాల్సిన మాట నా చివరి మెసేజ్ అవుతుందా అని అడిగింది. విహాస్ గొంతు చెమట పట్టింది. లేదు, కాదు. ఈసారి ఏం జరిగేది? నీకు ఎప్పటికీ చివరి మెసేజ్ రాదు అని అన్నాడు. ఈ కథ ఇక్కడ ముగియదు. అతను వెంటనే ఆమెను ఎత్తుకొని టన్నెల్ బయటకు పరుగుపెట్టాడు. పేలుడు వృద్ధుడే భయపడ్డ విషయం. ఆరాధ్య కోడ్ని టైప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విహాస్ ఆమెను వెనక్కి లాగాడు. ఆరాధ్య, ఇది పేలుడు కోడ్. ఇక్కడే పేలిపోతుంది అని అన్నాడు. ఆరాధ్య స్వరం చాలా నిశ్చయంగా ఉంది. ఇక దేశానికి ప్రమాదం లేదు విహాస్ అని చెప్పింది. మన ఇద్దరం రాసుకునే మెసేజ్కు ఇదే సరైన ముగింపు అని ఇద్దరూ అనుకున్నారు. అవును. వెంటనే ఆమె కోడ్ను ఎంటర్ చేసింది. మాస్టర్ కోడ్ యాక్సెప్టెడ్. సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఇన్ 15 seconds. వృద్ధుడు అరుస్తూ ఇలా చెప్పాడు. ఆపు, నువ్వు ఏం చేశావు అని అన్నాడు. చివరి 10 సెకన్లు. పొగ, అగ్ని, గేట్లు కనిపిస్తున్నాయి. విహాస్ ఆరాధ్యను బిగిగా హత్తుకున్నాడు. నాతో ఎందుకు ఇలా ప్రవర్తించావు అని అడిగాడు. నా కోసం జీవించి ఉండాలి. ఆరాధ్య చిరునవ్వు నవ్వింది. అవుట్ఫుట్ డోర్కు చేరేలోపు పైనుండి పెద్ద ఫిట్టర్ పడిపోయింది. టన్నెల్ మొత్తం లాక్ అయిపోయింది. రెండు చివరల నుంచి పొగ నిలబడుతోంది. వృద్ధుడు స్వరం స్పీకర్ల మీద వినిపించింది. యూఎస్ఆర్ పెట్టావు కదా, ఇప్పుడు నా సిస్టమ్ ఎవరిని బ్రతకనివ్వదు అని అన్నాడు. విహాస్ గట్టిగా అరిచాడు. అరెస్ట్ అయ్యేలా నేను వచ్చాను. కానీ ఆమెను తాకితే నిన్ను నేను విడువను అని అన్నాడు. వృద్ధుడు నవ్వుకున్నాడు. అతని నవ్వు చీకటిలో దయ్యంలా మార్మోగింది. విహాస్, నీవు అనుకున్న సత్యం నిజమే కదా. నువ్వు నన్ను అనుసరించావని అనుకున్నాను. కానీ నిజానికి నువ్వే నా ప్రాజెక్టులో భాగం అయ్యావు. విహాస్ ఒక్కసారిగా ఆగిపోయాడు. ఏమంటావు విహాస్ అని అన్నాడు.
వృద్ధుడు నెమ్మదిగా అన్నాడు. నీ గతాన్ని ఎవరూ చెక్ చేయలేరు, ఎందుకంటే నీ గతం నిజమే కదా అని అన్నాడు. ఆరాధ్య స్పృహలో కళ్ళు తెరిచింది. విహాస్ ఇతను ఏమంటున్నాడు అని అడిగింది. విధ్వంసకరమైన రహస్యంతో వృద్ధుడు చెప్పాడు. విహాస్, నువ్వు సిస్టమ్ ద్వారా సృష్టించబడిన మొదటి ప్రాజెక్టు హ్యూమన్వా అని అడిగింది. నువ్వు నిజమైన వ్యక్తివి కాదని నీకు తెలియదు. టన్నెల్ మొత్తం పొగతో నిండిపోతోంది. ఆరాధ్య అర్ధస్పృహతో విహాస్ భుజంపై ఉన్నారు. వృద్ధుడి గలం ఇంకా స్పీకర్లో మార్మోగుతుంది. వికాస్ యొక్క పుట్టుక నిజమా అబద్ధమా అని అడిగింది. వృద్ధుడు చల్లటి స్వరంతో ఇలా అన్నాడు. విహాస్ నవ్వు ఒక ప్రయోగం. మానవ భావోద్వేగాలు, నమ్మకం, నైతికలు పరీక్షించడానికి నేను రూపొందించిన శానిటర్ మోడల్ 01 అని చెప్పాడు. నిన్ను ఎవరో సృష్టించలేదు, నువ్వే ఒక సృష్టి అని అన్నాడు. ఆరాధ్య కళ్ళు వెంటనే విహాస్ వైపు చూసింది. అతని ముఖం మాత్రం కదలలేదు, కానీ కళ్ళల్లో కల్లోలం. నిజమే అయితే నా భావోద్వేగాలు, నా బాధ అన్నీ ఆరాధ్య కోసం. నేను అనుకున్న ప్రేమ అన్నీ నకిలీలా అని అనుకుంది. వృద్ధుడు నవ్వాడు. అవును, అవన్నీ నేను ప్రోగ్రామ్ చేసినవే అని చెప్పాడు. ఆరాధ్య బలహీనంగా విహాస్ వైపు చేతిని పట్టుకుని, విహాస్, నువ్వు ఏమనుకున్నా నువ్వు నన్ను ఎంత రక్షించావో నాకు తెలుసు. అది ఎవరు ప్రోగ్రామ్ చేయలేరు అని చెప్పింది. విహాస్ కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. ఇది అతనికి మొదటిసారి. వృద్ధుడి యొక్క తుది ప్లాన్ కూడా. పొగ పెరుగుతూనే ఉంది. ఇంకా వృద్ధుడు స్వరం మరింత భయంకరంగా మారిపోయింది. మీరు ఈ స్థితి నుంచి బయటపడరు, కానీ మీ మరణం వల్ల ఫాజ్ 4 ప్రారంభమవుతుంది. విహాస్ డేటాను ఉపయోగించి లక్షల మంది వంటి మోడల్స్ను సృష్టిస్తాను అని అన్నాడు. విహాస్ ఆగ్రహంతో, నీవు చెప్పే వరకు నన్ను ప్రయోగం అనుకున్నావా? ఇప్పుడు నీకు చెబుతున్నాను. మనుషుల్లా ప్రేమించగలిగే నేనున్నాను. గేట్లను తెరవడానికి ఒక్క అవకాశం కూడా. ఆరాధ్య సిస్టమ్ వైపు చూస్తూ మెల్లగా అన్నింది. విహాస్ యుఎస్ఏ సిస్టమ్ను కేవలం షట్డౌన్ మోడ్లోకి పంపింది, కానీ పూర్తిగా డిస్టర్బ్ చేయలేదు. ఒక మాస్టర్ కోడ్ ఇస్తే సిస్టమ్ పేలిపోతుంది. విహాస్ ఆశ్చర్యపోయాడు. మాస్టర్ కోడ్ నీకు ఎలా తెలుసు అని అడిగాడు. ఆరాధ్య వణికింది. చిరునవ్వుతో సమాధానం చెప్పింది. నువ్వే నాకు ఇచ్చిన ఆఖరి మెసేజ్లో ఉంది. విహాస్ షాక్లో, ఆ మెసేజ్ నేను పంపిన దాంట్లోనా అని ఆశ్చర్యపోయాడు. ఆమె సమాధానం, అవును, నువ్వు తెలియకుండా పంపిన సిగ్నల్. పేలుడు. వృద్ధుడే భయపడ్డ విషయం. ఆరాధ్య కోడ్ని టైప్ చేయడానికి ప్రయత్నిస్తుండగా విహాస్ ఆమెను వెనక్కి గట్టిగా లాగాడు. ఆరాధ్య, ఇది పేలుడు కోడ్, ఇక్కడే పేలిపోతుంది అని చెప్పింది. ఆరాధ్య స్వరం చాలా నిశ్చయంగా ఉంది. ఇక దేశానికి ప్రమాదం ఏమీ లేదు విహాస్ అని చెప్పింది. మనమిద్దరం రాసుకునే మెసేజ్కు ఇదే సరైన ముగింపు అని చెప్పింది. అన్న వెంటనే ఆమె కోడ్ని ఎంటర్ చేసింది. మాస్టర్ కోడ్ యాక్సెప్టెడ్ అని వచ్చింది. సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఇన్ 15 సెకండ్స్. వృద్ధుడు గట్టిగా అరుస్తూ, ఆపు, నువ్వు ఏం చేశావు అని అడిగాడు. చివరి
10 సెకండ్లు గడిచాయి. పొగ, అగ్ని, గేట్లు కంపిస్తున్నాయి. విహాస్ ఆరాధ్యను గట్టిగా హత్తుకున్నాడు. నాతో ఎందుకు ఇలా అని అడిగాడు. నా కోసం జీవించి ఉండాలి. ఆరాధ్య చిన్నగా చిరునవ్వు నవ్వింది. నీ వల్లే నేను చివరి వరకు పోరాడాను అని చెప్పింది. అప్పుడు ఒక భారీ శబ్దం వినిపించింది. టన్నెల్పై గేట్లు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. స్పెషల్ ఫోర్సులు లోపలికి పరిగెత్తాయి. రెండిని బయటకు తీసుకెళ్ళండి. విహాస్ ఆశ్చర్యంతో గట్టిగా అరిచాడు. ఇవి ఎలా తెరుచుకున్నాయి అని ఆశ్చర్యంగా అడిగాడు. ఒక అధికారి ఇలా చెప్పాడు. ఇది నీ సిస్టమ్ కాదు విహాస్. నీ హ్యూమన్ పార్ట్ దాన్ని ఓడించింది. అని అన్నాడు. వృద్ధుడి అంతం మొదలైంది. వృద్ధుడు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా స్పెషల్ ఫోర్సు అతడిని పట్టుకుంది. ఆరాధ్య అతడిని చూస్తూ చివరి మాట చెప్పింది. ప్రోగ్రాములతో మనుషులను సృష్టించవచ్చు, కానీ ఒకరి కోసం ప్రాణం పెట్టే హృదయాన్ని కాదు అని చెప్పింది. వృద్ధుడు నేలపై పడిపోయాడు. తన ప్రాజెక్టు పరాజయం చూసి విహాస్ నిజమైన మనిషి లేక కృత్రిమమా అని ఆశ్చర్యం వేసింది. ఆరాధ్య ఆసుపత్రిలో మెల్లగా కన్నులు తెరిచింది. విహాస్ ఆమె పక్కనే ఉన్నాడు. ఆమె చిన్నగా చిరునవ్వు నవ్వింది. నువ్వు వచ్చావు కదా. విహాస్ ఆమె చెయ్యి పట్టుకొని ఇలా అన్నాడు. నన్ను ఎవరు సృష్టించారనేదే దానికంటే నువ్వు నన్నెలా మార్చావో ముఖ్యం. ఆరాధ్య అడిగింది. అయితే నువ్వు మానవుడివా అని అడిగింది. విహాస్ కాసేపు ఆలోచించి సమాధానం చెప్పాడు. నాకు తెలియదు నేను ఎలా పుట్టాను, కానీ నిన్ను రక్షించడానికి నా ప్రాణం పడుతుంటే అది కృత్రిమం కాదు, అది నిజమైన మనం. ఆరాధ్య చిరునవ్వు నవ్వింది. కథ ముగింపుకు వచ్చింది. 2 చేతులు దగ్గరగా పట్టుకొని ఏదో బయట ఉదయం తొలి నవ్వులు పడుతుంటే విహాస్ నెమ్మదిగా చెప్పాడు. ఆరాధ్య చివరి మెసేజ్ అని అనుకున్నదంతా మన జీవితానికి మొదటి లైన్ మాత్రమే. కొత్త ఉదయం మొదలైంది. కొత్త నిజం, అలాగే కొత్త ప్రేమ, అలాగే కొత్త జీవితం కూడా అని అన్నాడు. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.